కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. కలలో దేవుళ్ళు కనిపిస్తే అది దేనికి సంకేతం తెలుసా? మీకు కలలో దేవుళ్ళు కనిపిస్తున్నారా? ఆ దేవుడు ఎప్పుడు ఎలా కనిపిస్తే దేనికి సంకేతం తెలుసా? ఎలాంటి కలలు వస్తే కటాక్షం కలుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లైతే మనకి వచ్చిన కలలు కూడా గుర్తుండదు, ఎప్పుడో సడన్గా గుర్తొస్తుంటాయి. ఈ వీడియోలో మనం దేవుళ్ళు మన కలలు కనిపిస్తే వాళ్ళు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో స్వప్నశాస్త్రం ప్రకారం తెలుసుకుందాం. ముందుగా మన కలలో ఆ పరమేశ్వరుడు అంటే శివుడు వస్తే దేనికి సంకేతం తెలుసుకుందాం. మీ కలలో శివుడు కనిపిస్తే మీ కోరికలన్నీ తీరబోతున్నాయి, అలాగే మీరు ఉన్నత స్థాయికి వెళ్లబోతున్నారు అని అర్థం. అలాగే మీరు శివలింగానికి పూజ చేస్తున్నట్టు మీకు కలలో కనిపిస్తే మీరు ఏదైతే పని ప్రస్తుతం చేస్తున్నారో మీ జీవితంలో అది సరైనది అని అర్థం. అది విజయవంతంగా పూర్తవుతుంది అని అర్థం. చాలామందికి వారు ఇల్లు కట్టుకునే ముందుగాని లేదా ఏదైనా వస్తువు లేదా ఏదైనా భూమి కొనే ముందుగాని ఇలా శివలింగానికి పూజ చేస్తున్నట్టు కలలు వస్తుంటాయి అని చెబుతారు. అలానే మీకు కలలో మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి శివలింగాన్ని పూజిస్తున్నట్టు కలవస్తే అది చాలా శుభసూచకం. స్వప్నశాస్త్రం ప్రకారం మీకు ఏదో మంచి శుభవార్త వస్తుందని అర్థం. అలాగే మీ కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి అని అర్థం. అలాగే మంచి రోజులు రాబోతున్నాయి అని అర్థం. అలాగే మీకు కలలో శివలింగం తెల్లగా కనిపిస్తే మీకు కాని లేదా మీ కుటుంబ సభ్యులకు కాని ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ఉంటే అవి త్వరలోనే నయమైపోతాయని అర్థం. మీ కలలో మీరు శివాలయం దర్శించుకుంటున్నట్లు లేదా గుడిమెట్లు ఎక్కుతున్నట్టు కలలో వస్తే అది చాలా శుభసూచకం. మీరు చాలా ఎత్తుకు ఎదుగుతారు అని సంకేతం. అలాగే కష్టాలన్నీ తీరిపోతాయి అని అర్థం. అలాగే చాలామందికి కలలో అమ్మవారి నవరాత్రులలో అమ్మవారు కలలో కనిపిస్తారు. అయితే ఇది కూడా శుభసూచకం. కలలో అమ్మవారు కనిపిస్తూ ఉంటే అది చాలా శుభసూచకం. స్వప్నశాస్త్రం ప్రకారం దుర్గాదేవి కలలో కనిపిస్తే మీ బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి అని అర్థం. అలాగే అమ్మవారు సింహంపై ఉన్నట్టు కనిపిస్తే త్వరలోనే మీ శత్రువులు మీ ముందు ఓడిపోతారు, మీరు గెలుస్తారు అని అర్థం. అలాగే సింహం మీకు కలలు కనిపిస్తే మీకు ధనప్రాప్తి లభిస్తుంది అని అర్థం. మీరు చేసే ప్రతి పనిలో మీదే విజయమవుతుంది అని అర్థం. అలాగే అమ్మవారి ఆశీర్వాదం మీకు లభిస్తుంది అని సంకేతం. అంతేకాదు, కొందరికి విష్ణుస్వరూపమైన తాబేలు కలలు కనిపిస్తూ ఉంటుంది. ఆ కలకి అర్థమేమిటంటే స్వప్నశాస్త్రం ప్రకారం తాబేలు కలలో కనిపిస్తే అది శుభసూచకం. మీ కష్టాలు బాధలు ఎల్లప్పుడూ మీరు ఆ విష్ణుమూర్తితో చెప్పుకుంటూ ఉంటారు. ఆ దేవుడు ఎప్పుడు మనం చెప్పుకునే ప్రతి ఒక్క బాధ ప్రతి ఒక్క కష్టం వింటూ ఉంటారు. ఆ దేవుడు ఆ కష్టాన్ని తీర్చే ముందు మనకు అలా తాబేలు కలలో వస్తుందని స్వప్నశాస్త్రం చెబుతుంది. కొందరికి కలలో రాముడు సీత అలాగే లక్ష్మణుడు హనుమంతుడు కలిసి రామ్ పరివార్ధ కనిపిస్తూ ఉంటారు. ఇలా కలరావడానికి అర్థం మీ కష్టాలని తొలగిపోయింది, నూతన జీవితం ప్రారంభం కాబోతోంది అని అర్థం. స్వప్నశాస్త్రం ప్రకారం మనకి కలలో ఏదైనా దేవాలయం కనిపిస్తే ఆ దేవుడు మనల్ని దేవాలయానికి రమ్మంటున్నారు అని అర్థం. అలాంటి కల వస్తే మాత్రం అసలు నిర్లక్ష్యం చేయకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ దేవాలయాన్ని దర్శించుకుంటే మంచిది. చూశారు కదా, ఇవి స్వప్నశాస్త్రం ప్రకారం కొన్ని దేవుళ్ళు కలలో కనిపిస్తే వాటి అర్థాలు. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.